హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం OnePlus 15 గురించి మాట్లాడుకుందాం. OnePlus 15 ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుంది, అలాగే ఈ OnePlus 13 తర్వాత OnePlus 14 ఎందుకు రావట్లేదు, OnePlus 15 ఏ ప్రైస్ రేంజ్లో లాంచ్ అవ్వచ్చు, ఏ డేట్స్న లాంచ్ అవ్వచ్చు అన్నది కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ OnePlus 14 ఎందుకు రావట్లేదు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, చైనీస్ లో ఈ 4 అన్నదాన్ని కొద్దిగా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే 4ని వాళ్ళు సైగా చదువుతారు. సై అన్నదానికి మీనింగ్ మరణం, అలా డెత్ కి దగ్గరగా ఉంటుంది. అందుకని వాళ్ళు అశుభంగా భావిస్తారు. అందుకే వీళ్ళు OnePlus 13 తర్వాత 14ని తీసుకురాకుండా 15 అయితే తీసుకువస్తున్నారు. ఇలా 14 కానీ లేదంటే 24, 34, 4 ఉన్న నంబర్స్ అయితే వీళ్ళు అశుభంగా భావిస్తారు. మరి ఇప్పుడు దీని లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 6.78 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మనకు ఇండియాలో రాబోతున్న ఫస్ట్ ఫోన్ ఇంత రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేసే ఫస్ట్ ఫోన్. దీంట్లో డిస్ప్లేకి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. మంచి గ్లాస్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. మొన్న లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5. అలాగే దాంతో పాటుగా దీంట్లో LPDDR5X అల్ట్రా UFS 4 or 4.1 ఏదైనా ఉండవచ్చు. ఈ ప్రాసెసర్ మనకు మంచిగా గేమ్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాంచ్ అయ్యే అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే హై అండ్ ప్రాసెసర్ ఇది. మంచిగా గేమ్స్ అయితే దీంట్లో ఆడుకోవచ్చు. ఎప్పటికీ వీళ్ళు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ గా తీసుకొస్తూ ఉంటారు ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ని కూడా. ఈసారి కెమెరాలో హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే వీళ్ళు తీసుకోవట్లేదు. హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఎండ్ అయిపోయింది. వీళ్ళ ఓన్ ఇంజన్ అయితే తీసుకొస్తున్నారు. OnePlus ఇంజన్ అని కెమెరాలో కొద్దిగా అడిషనల్ గా వీళ్ళే మంచిగా దాన్ని అయితే ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తున్నారు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 or 50 మెగాపిక్సెల్ ఏదైనా ఉండవచ్చు అన్నట్లు చెప్తున్నారు. అలాగే 7000 mAh లేదంటే 7300 mAh ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు. అలాగే 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే వైఫై 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇందులో IR బ్లాస్టర్, NFC, IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి వీళ్ళు కూడా ఏం మిస్ చేయట్లేదు, అన్ని తీసుకొస్తున్నారు. iQOO 15 అలాగే ఈ OnePlus 15 కి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈసారి వీళ్ళు హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే తీసుకోవట్లేదు కెమెరాస్ లో. మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి. దీని ప్రైస్ రేంజ్ ఎక్స్పెక్టెడ్ అయితే మనకు 65 నుంచి 75 వేలకు అయితే ఉండొచ్చు అని అయితే అంచనా వేసుకోవచ్చు. అలాగే ఇది ఎప్పుడు లాంచ్ అవ్వచ్చు ఇండియాలో అంటే November 13 అన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ రోజే గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నారు. అదే రోజు మన ఇండియాకు కూడా తీసుకొస్తున్నారు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది. కన్ఫర్మ్ గా ఇంకా లాంచ్ డేట్ అయితే అనౌన్స్ కాలేదు కదా. మరి November 13 రోజే లాంచ్ అవుతాయా, ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, అలాగే ఈ ఫోన్ ఎలా ఉంటుంది అన్నది కంప్లీట్ గా చూడాలి. ఈసారి డిజైన్ కూడా కంప్లీట్ గా మార్చారు. OnePlus 13s లాగే ఉంటుంది. మరి చూడాలి ఇది ఏ విధంగా ఉంటుంది అన్నది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.